మా పల్లెతల్లి ఉత్పత్తులు సంస్థ కావాలనుకున్న వారికి బెల్లం ఆవకాయ తయారు చేసి సరఫరా చేస్తామండి. బెల్లం ఆవకాయ తయారీ చూడండి. బెల్లం పచ్చడికి కుంచుడు ముక్కలకి 3 స్వాలు బెల్లం అంటే 30 కేజీ. ఇది ఇలా పలుచగా ఉంటుంది. దీన్ని ఒక 5-6 రోజులు ఆరబెట్టాలి. గట్టి ఎండ ఉంటే 4 రోజులకి అయిపోద్ది. ఎండ తక్కువగా ఉంటే ఒక 5-6 రోజులు పడుతుంది. దీనికి ఇంత శ్రమ ఉంది, కానీ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఛానల్కి స్వాగతం. మేము ప్రారంభించిన పల్లెతల్లి ఉత్పత్తులు అనే సంస్థ గురించి కొన్ని వివరాలను ఈరోజు తెలుసుకున్నామండి. ఇప్పుడు మే నెల పచ్చళ్ళ సీజన్ కాబట్టి పట్టుకునే ఓపిక అవకాశం లేని వారికి మా టీం మెంబర్స్ పట్టి ఈ పచ్చడిని మీకు అందిస్తారు. డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉందండి మాకు. మేము ఈ పచ్చళ్ళు ఏమేమి పడుతున్నామంటే ఆవకాయ, మాగాయ, బెల్లం ఆవకాయ, బెల్లం మాగాయ, అల్లం పచ్చడి. మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే మా ఫోన్ నెంబర్కి మీ మెసేజ్ని తెలియజేస్తే మీకు కావాల్సిన పచ్చడిని మేము తయారు చేసి అందిస్తాం. పచ్చళ్ళు అంటే ప్యాకెట్లో వేరుశనగ నూనె కదండి, మేము స్వయంగా ఈ పల్లీల్ని, ఈ నువ్వుల్ని దగ్గరుండి ఆడించి ఆ నువ్వులు కూడా మేమే తెచ్చి మా టీం శుభ్రం చేసి వాటిని నూనెగా రెడీ చేసి ఆ నూనెతోనే పచ్చళ్ళు పడుతున్నామండి. ఆర్గానిక్ అని నేను చెప్పలేను, బయట కొన్న వాటితోనే మేము తయారు చేస్తున్నామండి. ఎండుమిరపకాయలను కూడా మేము తెచ్చి దాన్ని కారం ఆడించి, ఉప్పును కూడా మేము కళ్ళుప్పు తీసుకుని పొడి చేసి మా టీం మెంబర్స్ అంతా చాలా శ్రద్ధతో మా పిల్లలకైతే మేము ఎలా తయారు చేస్తాము, మా కుటుంబ సభ్యుల కోసం మేము ఎలా తయారు చేస్తున్నాము, ఈ వస్తే కుటుంబంలో ఉన్న వారి కోసం కూడా చేసుకోలేని వారి కోసం, చేసుకునే అవకాశం లేని వారి కోసం తయారు చేసి మేము అందిస్తున్నామండి. మీకు ఏమైనా కావాలి అనుకుంటే కనుక మా ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ మెసేజ్ని, మీ అడ్రస్ని తెలియజేస్తే మీకు డోర్ డెలివరీ పంపించగలుగుతామండి. కేజీ 400 రూపాయల రేట్ అండి. స్వచ్ఛమైన గానుగ నూనెతో ఈ పచ్చడిని మేము తయారు చేస్తున్నాము. భగవంతుని తోడుగా పంచభూతాల సహాయ సహకారాలతో ప్రారంభించిన ఈ సంస్థ అభివృద్ధి మీ చేతిలోనే ఉందండి. మా ఉత్పత్తులను మీరు వినియోగిస్తే మా సంస్థలోని సభ్యులకు పని ఆనందం, మీకు ఆరోగ్యము ఆనందము. చెరుకు రసాలతోనండి ఈ మాగాయ పచ్చడి, ఉల్లి ఆవకాయని, అల్లం పచ్చడి, బెల్లం ఆవకాయకి కొంచెం పని ఎక్కువ అండి. అందుకని కేజీ 500 రేటు పెట్టాము ఈ బెల్లం ఆవకాయకి. 5 రోజులు ఎండలో పెట్టాల్సి ఉంటుంది. చింతపండు, ఈ బెల్లం కలిపిన తర్వాత పలుచగా అయిపోతుందండి. ఇది మళ్ళీ ఆవకాయ ఇలా దగ్గరగా రావడానికి టైం పడుతుంది. బెల్లం మాగాయ అండి. కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలతో కారపు ఆవకాయ. ఒకసారి రుచి చూడండి. ఆవకాయ అంటేనే కొత్తపల్లి కొబ్బరికాయతోనే పడితే బాగుంటుందండి. మంచి పీచు ఉంటుంది, కటక్కమని తెగుతుందండి. కాయ ముదిరిన తర్వాత, చెట్టు నుంచి పండు పడిన తర్వాత ఈ ఆవకాయకి కాయని కలెక్ట్ చేసుకొని అప్పుడు ఈ పచ్చడి పడతాం. ముక్క గట్టిగా పీచుతో ఉంటుంది. సంవత్సరం అంతా ఒకే రుచితో ఉంటుందండి పచ్చడి. కొన్ని సంస్థలలో ఈ పచ్చడి కేజీ 6 నుంచి 800 రేటు ఉంది. ఈ పల్లెతల్లి ఉత్పత్తుల వారు 400కి ఎలా ఇవ్వగలరు అని అనుకుంటున్నారా? ఖర్చులు మాకు 300 అయ్యాయండి. పావలా లాభం చాలు మా సంస్థకి. ప్రతి 100 రూపాయలకి 75 రూపాయలు ఖర్చులు అవుతున్నాయండి. ఈ పావలా లాభం చాలు మా టీం వాళ్ళకి. మా కష్టమే మాకు ఆదాయము, లాభము. మిగిలిందంతా పెట్టుబడేనండి. జీడి పొర తీసేసి కుంచుడు ఆవకాయ ముక్కలకి అడ్డెడు 3 కలిపినవండి. ఆవుపిండి, ఉప్పు, కారం సమపాళ్ళు. స్వచ్ఛమైన గానుగ నూనె కుంచుడు ఆవకాయకి కేజీ నూనె పడుతుందండి. నేను ఎలా తయారు చేస్తానో మా టీం మెంబర్స్ కూడా అంతే స్వచ్ఛమైన నూనెతో తయారు చేస్తారు. మీరు అస్సలు అనుమానించాల్సిన అవసరం లేదు. మీరు ఆర్డర్ చేసుకోండి అంతే. స్వచ్ఛమైన ప్రకృతి మాత ఇచ్చిన సంభారాలతో ఈ పచ్చడి మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇంత పొడి పొడిగా ఆవకాయ పడుతున్నారు, ఇది ఈ నూనె దీనికి సరిపోతుందా అనుకుంటున్నారా? ఈ కొలతలకి ఈ నూనె, ఉప్పు, కారం అన్నీ సమంగా సరిపోతాయండి. ఉప్పు కూడా చూడాల్సిన అవసరం లేదు. 3వ రోజున మూత తీసి చూపిస్తాను, మీరే చూద్దురు కానీ ఇది ఎంత సమానంగా సరిపోతాయి ఈ కొలతలన్నీ. మా అమ్మ కూడా ఇలాగే పట్టేవారండి. ముందు ముక్కలకి నూనె పట్టించి తర్వాత ఈ ఆవపిండి, ఉప్పు, కారం కలిపిన దాంట్లో పొరిపి పట్టేవారు. ఈ ఆవకాయలో కలిపే మెంతులు, ఆవపిండి మనకి ఆరోగ్యానికి మేలు చేస్తాయండి. రోజు చెద్దన్నంలో ఒక ముక్క తిన్నా లేదా వారంలో 2-3 సార్లు ఈ ఆవకాయని తిన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విజయలక్ష్మి చెప్పింది కదా అని హై బీపీ ఉన్నవారు తినేకండో, ఉప్పు చాలా ప్రమాదం చేస్తుంది. ఆరోగ్యకరమైన వారికి అప్పుడప్పుడు తినడానికే ఈ పచ్చడి.
ఈ ఆవకాయ 2 నిద్రలు చేసిన తర్వాత మూడో రోజు తీస్తే ఇలా ఉంటుందండి. ఈ ఉప్పు, కారం, నూనె, ఆవపిండి ముక్కలకు పట్టి మంచి సువాసన వస్తుందండి. మూత తీయగానే పచ్చడి అన్నంలో కలుపుతూ తింటే నోరు ఊరిపోతుంది. పచ్చడి చూస్తేనే, తింటే ఇంకా బాగుంటుంది. అవకాశం ఉన్నవారు ఈ పచ్చళ్ళు తయారు చేసుకోవటం అత్యుత్తమం అండి. అందుకే మేము కొలతలు కూడా చెప్పి ఈ పచ్చడిని తయారు చేయటం చూపించాం. అవకాశం లేని వారు మాత్రమే ఈ పచ్చళ్ళు కొనుక్కోండి ఆర్డర్ చేసుకుని. ఉప్పు విషయం వస్తే ఉప్పు కళ్ళుప్పు మాత్రమే కొలతండి. మెత్తన ఉప్పు మాత్రం సమపాళ్ళల్లో కొలిచేస్తే చాలా ఎక్కువైపోతుంది. జాగ్రత్త ఈ విషయంలో పచ్చళ్ళు పట్టుకునేవారు. ప్యాకింగ్ చేయడానికి అన్నీ సిద్ధమయ్యాయండి పచ్చడితో సహా. ప్రస్తుతానికి మేము పరిమితంగా ఈ కారపావకాయ, బెల్లం ఆవకాయ, బెల్లం మాగాయ పచ్చడి, ఉల్లావకాయ, అల్లం పచ్చడి ఇవి సరఫరా చేయగలుగుతామండి. మా నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి. మా పల్లెతల్లి ఉత్పత్తులు ఏ వస్తువైనా మీ అమ్మ మీకోసం చేస్తే ఎలా ఉంటుందో, లేదా మీ పిల్లలు మీకోసం చేస్తే ఎలా ఉంటాయో, మన సంబంధికులు మన కోసం చేస్తే ఎలా ఉంటాయో, అదేవిధంగా ఈ వస్తాయి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆహారాన్ని అందివ్వాలని మా తపన, మా శ్రద్ధ. ఆన్లైన్ పెడితే చాలామంది ఆర్డర్ చేసుకుంటారు, మీరు ఎలా సప్లై చేయగలరు అని అనుకుంటున్నారా? మా గ్రామంలో ప్రతి ఇల్లు కర్మాగారమేనండి. త్రికరణ శుద్ధితో చేయగలిగిన వాళ్ళంతా మా టీం మెంబర్స్. మేమేం ఆలోచిస్తామో అదే చెప్తాము, అదే చేస్తాము. ఒకటి చెప్పి ఒకటి చేసే అలవాటు, అవసరం మా టీంకి లేవండి. మా టీంలో ఉన్న ప్రత్యేకత అనుకోండి, స్వతంత్రం అనుకోండి, ఎవరు పడ్డ కష్టం ఆ ఫలితం వారికే. నేను కష్టపడితే నాకు, ఎవరు కష్టపడితే వారికి. పచ్చడి కారం కేజీ 500, కూరకారం కేజీ 400 అండి. ఈ పసుపు మాత్రం మా రైతుల దగ్గర తెచ్చుకుని ఆడించాము, కేజీ 600. మా పల్లె తల్లి ఉత్పత్తులకి సంబంధించిన రైతులైన, టీం మెంబర్స్ అయినా పడ్డ కష్టానికి తగిన ఫలితం పొందాలి అని మా ఆశ. మీరు ప్రోత్సహిస్తే నా ఆశ నెరవేరుతుందండి. మా గ్రామంలో మహిళలు పువ్వులు కడుతూ గంటకి 20 రూపాయలు సంపాదిస్తున్నారండి. నేను చెప్పిన పనులు వారు చేస్తే గంటకి 60 రూపాయలు సంపాదిస్తారు. మీరు ఈ ఆర్డర్లు చేసుకుంటే మా వాళ్ళందరికీ సహాయం చేసిన వారు అవుతారు. నాణ్యమైన ఆహారం మీరు తినగలుగుతారు. సగం కూరకారం మిరపకాయలు, సగం మెలికలకాయలేనండి. ఇలా అయితే కారం ఎర్రగా కమ్మగా ఉంటుంది. పచ్చడి కారానికైతే సగం ఆవకాయ మిరపకాయలు, సగం మెలికలకాయలు అయితే కారం ఎర్రగా గొట్టు లేకుండా ఉంటుందండి. ఈ పసుపు అయితే మా ప్రాంతంలో పండించిన పసుపు అండి. మంచి రుచితో, మంచి నాణ్యతతో మా పల్లె తల్లి ఉత్పత్తులను అందిస్తున్నామండి. మాగాయినా బెల్లం మాగాయినా కలిపే ముందు పోపు సిద్ధం చేసుకుని కలపాలండి. ఈ వీడియోలో ఏ ఒక్క విషయం మీకు నచ్చినా, లేదా ఏదైనా రెసిపీ మీకు వివరంగా కావాలన్నా మీ కామెంట్ని తెలియచేయండి. నేను వీడియోలు వివరంగా పోస్ట్ చేస్తాను. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ పోపు, కారం, ఉప్పు, పాకు, బెల్లం మాగాయ, కాయలు, దాంట్లోకి ఈ పచ్చి ముక్కలు 2 కొంచెం అడ్డి ముక్కలు అవి, కొంచానికి తౌడు కారం, అలాగే 2 తమలపాకులు, తౌడు, సాల్ట్, కొట్టిన ఉప్పు, ఇలా శుభ్రంగా కలిపి ఎండబెట్టి, పచ్చి ముక్కలు ఎండబెట్టి అలా కొంచెం ఎండబెడితే కొంచెం పొట్టు బెల్లం పాకం పెట్టి కేజీ బెల్లం, 1 కేజీ గానుగ నూనె తాలింపు కలుపుకుంటే పచ్చడి సిద్ధం అండి.
ఐకమత్యమే మహాబలం కదండి. భగవంతుని తోడుగా నిస్వార్థంగా మా టీం అంతా కలిసి ఎంతో శ్రద్ధతో ఇష్టంతో ఈ పనులు చేస్తున్నామండి. ఎంత పనైనా సునాయాసంగా చేసేస్తాం. మా వీధిలో ఒకరికి కొత్తగా పెళ్ళైతే పచ్చళ్ళు కావుళ్ళు పెట్టాలన్నారండి. 8 రకాల పచ్చళ్ళు, గుమ్మడి వడియాలు, పిండి వడియాలు, పెసర వడియాలు, మజ్జిగ పచ్చిమిరపకాయలు అంతా కలిసి తయారు చేసామండి. ఇక్కడ పద్ధతి ప్రకారం పనసపళ్ళు, ఉల్లిపాయల బస్తా, బంగాళదుంపల బస్తా, మామిడి పళ్ళు, అరటిపళ్ళు, పసుపు కుంకుమతో ఈసారి పంపించారండి. ఈ వీడియోలో తెలియచేసిన ఏ ఒక్క విషయమైనా మీకు ఉపయోగపడినా, మీ తోటివారికి ఉపయోగపడతాయని అనిపించినా వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. ఉంటానండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.